ఒకేసారి 3 నెలల రేషన్ ఎండల తీవ్రత నేపథ్యంలో ముందస్తుగా లబ్ధిదారులకు అందజేత కేంద్రం ఆదేశాలతో పంపిణీకి పౌర సరఫరాల శాఖ ప్రయత్నాలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటి అంటే ఇప్పుడు రేషన్ సంబంధించిన విషయం రాబోయే 3 నెలలు ఇప్పుడు మార్చిలోనే 40 డిగ్రీలకు సంబంధించినటువంటి ఎండలు ఉన్నాయంటే మార్చ్ ఏప్రిల్ మే ఈ 3 నెలలు జూన్ వరకు కూడా ఉంటాయి, జూన్ 15 వరకు కూడా ఎండలు ఉంటాయి. ఈ 3 నెలల పాటుగా తీవ్రమైనటువంటి ఎండలు ఉన్న నేపథ్యంలో ఒకటేసారి 3 నెలల రేషన్ ఇవ్వడానికి కేంద్రం ఆల్రెడీ ఆదేశాలు జారీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. సో నిజంగా ఈ మంచి ప్రయత్నమే, అందరం అప్రిషియేట్ చేయాల్సిందే. ఎండల తీవ్రత నేపథ్యంలో ముందస్తుగా లబ్ధిదారులకు అందజేత కేంద్రం ఆదేశాలతో పంపిణీకి పౌర సరఫరాల శాఖ ప్రయత్నాలు. సో రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న వేసవిలో ఎండల తీవ్రత కారణంగా పేద ప్రజలు ప్రతి నెల రేషన్ దుకాణాల వద్ద గంటల తరబడి ఎదురు చూస్తూ ఇబ్బందులు పడకుండా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర పౌర సరఫరాల శాఖ అన్ని రాష్ట్రాలకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మార్చి మొదటి వారం నుంచి ఎండలు పెరగడం రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరం అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో లబ్ధిదారుల కోసం ముందుగా బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ నిర్ణయంతో తెలంగాణలో సుమారుగా 3.2 కోట్ల మందికి ముందస్తుగా బియ్యం పంపిణీ జరగనుంది. కేంద్రం ఆదేశాల మేరకు 3 నెలల కోటా కింద ఒకేసారి పంపిణీ చేస్తే ఒక వ్యక్తికి 18 కిలోల బియ్యం అట. చూద్దాం ఒకసారి. 18 కిలోల బియ్యం అందించాలి. ఒక కుటుంబంలో 4 ఉంటే మొత్తంగా 72 కిలోలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. జూన్ 2026 వరకు ఆహార ధాన్యం ముందుగానే సేకరించాలంటూ చూస్తా ఉన్నాం. సో దళారులకు వరంగా 3 నెలల రేషన్, వాస్తవంగా ఇది కూడా జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. కార్డులు కలిగినటువంటి ధనవంతులతో ముందస్తు ఒప్పందాలు. ఒక లబ్ధిదారుకు ఒకేసారి 18 కేజీల బియ్యం భారీగా కొనుగోలు చేసి ఇతర దేశాలకు తరలించేటువంటి ప్లాన్. బ్లాక్ దందా పెరుగుతుందని పౌర సరఫరాల శాఖ అనుమానం. కేంద్రం నిబంధనల మేరకు పంపిణీకి కసరత్తు అంటూ చూస్తాం. సో 3 నెలల రేషన్ అంటే ఒక వ్యక్తికి 18 కిలోలు అంటే 2 ఉంటే 36, 4 ఉంటే 72. ఇట్లా ఏదైతే ఈ రేషన్ బియ్యం అంతా కూడా దళారులకు వరంగా మారేటువంటి అవకాశం అయితే ఉన్నది. 100% ఇదంతా కూడా మళ్ళీ ఎక్కడ పోతుంది? ఈ సన్న బియ్యం మళ్ళీ పంచాయతీ ఏంది? సన్న బియ్యమే కదా. సో ఇదంతా మళ్ళీ విదేశాలకు తరలిస్తూ ఉంటారు. ఓ దందా, అదొక పెద్ద దందా అయిపోయింది. అదొక మాఫియా. ఆ మాఫియా ఎంటర్ అయిందట. ఇప్పుడు ఇందులో భాగంగా ఏం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. స్పీకర్ నోటీసులు అందలేదు. అందిన తర్వాత నా అభిప్రాయం చెప్తా అంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే చెప్తున్నాడు. రేవంత్ కు పాలన చేత కావట్లే, మార్పులు చేర్పులతో ఫలితాలు వస్తాయా? సీఎం మంత్రులకు నచ్చాకే అధికారుల బదిలీలు. చిట్చాట్లో మాజీ మంత్రి హరీష్ రావు అంటూ చూస్తా ఉన్నాం.